ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ఇలా నమ్ముకునే అంత అమాయకుడు కాదు. బేసిక్గా వాళ్ళ అధినాయకత్వాలకు వచ్చేటప్పటికి ఈ అసలు కౌంటే కాదు వాళ్ళకి. ఈవెన్ ఇక్కడ వీళ్ళే ఏదో ఒకటి చూపెడతారు, ఏదో మాకు తెలంగాణలో ఓ ఎమ్మెల్సీ ఇచ్చాడు రేవంత్, ఒక ఎమ్మెల్యే ఇచ్చాడు చూసారా, నా పోరాటాల ఫలితమే అని చెప్తారు ఇప్పుడు. కాబట్టి ఈవెన్ అధినాయకత్వంలో కూడా ఇంతకుముందు వీళ్ళే చేశారు కదా మన వాళ్ళు, సురవరమ లేకపోతే వీళ్ళు చేస్తున్నారు కదా సీతారాం ఇట్లాంటి వాళ్ళు. కాబట్టి అక్కడ వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బాగుంది. ఇప్పుడు నారాయణ జాతీయ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ స్థాయికి రావాల్సినటువంటి వాడు. అట్లాగే సిపిఎంకి సంబంధించినటువంటిది రాఘవులు గారు అక్కడ కీ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు చంద్రబాబు గారు అంటే అపారంగా ప్రేమిస్తుంటారు. వాళ్ళు ప్రేమించడమే కాదు, జగన్ని ద్వేషిస్తారు. ఫస్ట్ జగన్ని ద్వేషిస్తారు బాగా. కాబట్టి జగన్ని ద్వేషించి బాబుని ప్రేమించేటప్పుడు వాళ్ళు ఇతన్ని ఎందుకు పైకి తీసుకెళ్తారు, వాళ్ళు వాళ్ళ అధినాయకత్వాల దగ్గరికి ఎందుకు తీసుకెళ్తారు? జగన్ గనక అయ్యా నాకు మీరు లేకపోతే కష్టము, మీ ఇద్దరికి చిరొక 5 సీట్లు ఇస్తాను, లేదా కనీసం మీకు చెరకు 2 సీట్లు ఇస్తాను, నేను అధికారంలోకి వచ్చాక మీ ఇద్దరికి చెరో 2 ఎమ్మెల్సీలు ఇస్తాను, చెరకు ఒక రాజ్యసభ ఇస్తాను, రెండు అయ్యా అంటే అప్పుడు వీళ్ళు అధినాయకత్వం దగ్గరికి తీసుకెళ్తారు. అలాంటి ఉద్దేశం జగన్కి లేదు. ఒక రకంగా నెల్లూరు జిల్లాలో ఓకే ఆయన అడ్డుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కాకాని కలవడం ఒకటి, అలాగే అనిల్ కుమార్ని ఒక ఆయన జైల్లో లేరనుకోండి, ఆయన మీద ఉన్న కేసులు, ప్రధానంగా నల్లపురెడ్డి ఇంటికి వెళ్ళకూడదు అనేది ఆంక్షలు. కానీ ఆయన వెళ్ళారు, మాట్లాడారు, ఆ తల్లిగారిని కూడా పరామర్శించారు. అది అంటే ఏ సంకేతం? ఆంక్షలు ఉన్నా నేను వెళ్తాను, గీత దాటుతానన్నా అదే నేపథ్యంలో అక్కడ ఆయన మాట్లాడిన మాటలు కూడా, ఆమె మీద మాట్లాడిన మాటలని ఆయన పెద్దగా ఎక్కడ ఖండించలేదు. అదే నేపథ్యంలో అక్కడ ఆ వేదిక మీద రోజా గారి గురించి, విడుదల రజనీ గారి గురించి, మీరు కూడా మహిళల మీద ఎలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, ఒకవేళ మా వాళ్ళు కనుక దాడులు చేయడానికి రెడీ అయితే మీరు తట్టుకోగలరా, అది రాజ్యాంగం అవుతుందా, అది ఆ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఇంకా దాంట్లో కొత్త ఏం లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా తను అంటుంది ఒకటే, రేపు మేము వస్తే మీ సంగతి చూసుకుంటాం. తద్వారా కార్యకర్తలకి ఇవాళ ఎవరైతే భయపడద్దు, మీరు